అందరికీ నమస్కారం. ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ప్రిలిమ్స్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళందరి కోసం ఈ ప్రత్యేకమైన విశ్లేషణ. ఈరోజు మనం బ్రహ్మసమాజం టాపిక్ని క్షుణ్ణంగా చూద్దాం, దానిమీద పూర్తి పట్టు సాధిద్దాం. ఇది జస్ట్ ఒక క్వశ్చన్ ఆన్సర్ సెషన్ లాంటిది కాదు. పరీక్షలో చాలా ముఖ్యమైన పాయింట్స్ని ఎలా గుర్తుపెట్టుకోవాలో దానికి కావలసిన ఒక స్ట్రాటజిక్ ఎక్సర్సైజ్ అన్నమాట. సరే, ఈ విశ్లేషణలో మనం ఏం చేయబోతున్నామంటే బ్రహ్మ సమాజానికి సంబంధించి ఒక 17 ముఖ్యమైన ప్రశ్నల్ని చూద్దాం. వాటన్నిటినీ ఒకే టాపిక్ కింద గ్రూప్ చేయడం వల్ల ఎగ్జామ్ టైంలో ప్రెషర్లో ఉన్నా కూడా ఈ సమాచారాన్ని చాలా తేలిగ్గా గుర్తు తెచ్చుకోవచ్చు. సరేనా? మరి స్టార్ట్ చేద్దామా? చూడండి, ఏ ఉద్యమానికైనా సరే దాని ఫౌండర్స్ వాళ్ళ ఐడియాలే కదా పునాది. అందుకనే మనం మన మొదటి సెక్షన్లో బ్రహ్మ సమాజం యొక్క మూలాల్లోకి వెళ్దాం. దాని వెనుక ఉన్న వ్యక్తులెవరు, వారి ఆలోచనలేంటి అనే విషయాల్ని చూద్దాం. సరే, మన మొదటి ప్రశ్న, బ్రహ్మ సమాజాన్ని స్థాపించింది ఎవరు? ఇది చాలా బేసిక్ క్వశ్చన్ అనిపించొచ్చు, కానీ ఇదే ఫౌండేషన్. దీనికి సరైన సమాధానం ఆప్షన్ బి, రాజా రామ్మోహన్ రాయ్. మనం ఈ మొత్తం డిస్కషన్లో ఎక్కువగా ఆయన గురించే మాట్లాడుకుంటాం. ఇప్పుడు 4వ ప్రశ్న, రాజా రామ్మోహన్ రాయ్ స్థాపించిన మొట్టమొదటి సంస్థ ఏది? ఇక్కడ చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు. సరైన జవాబు ఆప్షన్ బి, ఆత్మీయ సభ. ఇది బ్రహ్మసభ కన్నా ముందే వచ్చిందనమాట. ఒక రకంగా చెప్పాలంటే దానికి పూర్వగామిలాంటిది. సో ఈ కాలక్రమం అంటే ఏది ముందొచ్చింది, ఏది తర్వాతొచ్చిందనేది గుర్తుపెట్టుకోవడం చాలా ఇంపార్టెంట్. రెండో ప్రశ్న చూద్దాం. బ్రహ్మసమాజం యొక్క ఫిలసాఫికల్ ఫౌండేషన్ ఏంటి? అంటే వాళ్ల తాత్విక పునాది ఏ సిద్ధాంతం మీద ఆధారపడి ఉంది? దీనికి జవాబు ఏ, ఏకేశ్వరోపాసన అంటే మోనోథియిజం, ఒకే దేవుడు అనే నమ్మకం. వాళ్లు చేపట్టిన ఎన్నో సంస్కరణలకు ఈ నమ్మకమే అసలైన చోదకశక్తి. ఓకే, ఇప్పటిదాకా బ్రహ్మసమాజం ఫౌండేషన్స్ గురించి చూశాం కదా. ఇప్పుడు ఆ పునాది వేసిన వ్యక్తి రాజా రామ్మోహన్ రాయ్ మీద మనం ప్రత్యేకంగా ఫోకస్ పెడదాం. ఎందుకంటే ఎగ్జామ్లో చాలా వరకు ప్రశ్నలు ఆయన జీవితం, ఆయన చేసిన పనుల చుట్టూనే తిరుగుతుంటాయి. 5వ ప్రశ్న, ఫాదర్ ఆఫ్ ఇండియన్ రెనైసాన్స్ లేదా భారత పునరుజ్జీవన ఉద్యమ పితామహుడుగా ఎవరికి గుర్తింపు ఉంది? జవాబు మీ అందరికీ తెలిసే ఉంటుంది. ఆప్షన్ డి, రాజా రామ్మోహన్ రాయ్. ఒక్క ఈ టైటిల్ చాలు చరిత్రలో ఆయన ప్రాముఖ్యత ఏంటో అర్థం చేసుకోవడానికి. ఇప్పుడు 6వ ప్రశ్న, హిస్టారికల్గా మార్నింగ్ స్టార్ ఆఫ్ ఇండియన్ రినైసెన్స్ అంటే భారత పునరుజ్జీవన ఉదయతార అని ఎవరిని అంటారు? మళ్ళీ సమాధానం ఆప్షన్ బి, రాజా రామ్మోహన్ రాయ్. చూసారా, ఎగ్జామినర్స్ ఒకే వ్యక్తి గురించి అడగటానికి ఎన్ని రకాల బిరుదులు వాడుతున్నారో. అందుకే ఈ టైటిల్స్ అన్నీ మనకు గుర్తుండాలి. 7వ ప్రశ్న, రామ్మోహన్ రాయ్కి రాజా అనే బిరుదు ఎవరిచ్చారు? ఇది చాలాసార్లు అడిగిన ప్రశ్న, చాలా ముఖ్యమైన హిస్టారికల్ ఫ్యాక్ట్. దీనికి సమాధానం ఆప్షన్ బి, అక్బర్ II. అప్పటి మొఘల్ చక్రవర్తి అక్బర్ II రాయ్ని తన రాయబారిగా ఇంగ్లండ్ పంపేటప్పుడు ఈ బిరుదిచ్చారన్నమాట. 8వ ప్రశ్న, రాజా రామ్మోహన్ రాయ్ రాసిన ప్రముఖ గ్రంథం గిఫ్ట్ టు మోనోథీయిస్ట్స్ ఏ భాషలో రాశారు? దీనికి జవాబు ఏ, పర్షియన్. దీన్ని బట్టి మనకేమర్థమవుతుంది? ఆయనకు కేవలం బెంగాలీ, ఇంగ్లీష్ మాత్రమే కాదు, పర్షియన్ లాంటి ఇతర భాషల్లో కూడా ఎంత మంచి పట్టుందే తెలుస్తుంది. ఇప్పుడు 10వ ప్రశ్నను ఈ స్లైడ్ ద్వారా అర్థం చేసుకుందాం. రాజా రామ్మోహన్ రాయ్ వేటిని వ్యతిరేకించారు, వేటిని సపోర్ట్ చేశారు? చూడండి, ఆయన బాల్య వివాహాలని, సతీ సహగమనాన్ని, విగ్రహారాధనని తీవ్రంగా వ్యతిరేకించారు. కాని ఆయన వ్యతిరేకించినది ఏంటి? అదే ప్రశ్న. ఆయన పాశ్చాత్య విద్యని అంటే వెస్టర్న్ ఎడ్యుకేషన్ని గట్టిగా సమర్థించారు. దేశ పురోగతికి అదొక సాధనం అని ఆయన నమ్మారు. సో ఆన్సర్ సి, పాశ్చాత్య విద్య. 11వ ప్రశ్న, 1826 నాటి జ్యూరీ యాక్ట్నే తీవ్రంగా వ్యతిరేకించిన సామాజిక సంస్కర్త ఎవరు? దీన్ని బట్టి ఆయన సంస్కరణాభిలాష కేవలం సామాజిక విషయాలకే పరిమితం కాలేదు, న్యాయపరమైన విషయాలకు కూడా విస్తరించిందని తెలుస్తుంది. సరైన జవాబు ఆప్షన్ బి, రాజా రామ్మోహన్ రాయ్. 12వ ప్రశ్న, రాజా రామ్మోహన్ రాయ్ గారి సమాధి ఎక్కడ ఉంది? ఇది కూడా ఒక ముఖ్యమైన ఫ్యాక్ట్. దీనికి సరైన సమాధానం సి, బ్రిస్టల్, ఇంగ్లాండ్. ఎందుకంటే ఆయన మొఘల్ చక్రవర్తి రాయబారిగా ఇంగ్లాండ్ వెళ్ళినప్పుడు అక్కడే మరణించారు. అందుకే ఆయన సమాధి అక్కడే ఉంది. ఓకే, ఇప్పుడు 15వ ప్రశ్న,
ఇలాంటి కింది వాటిలో వాస్తవంగా తప్పు ఏది అనే ప్రశ్నల్ని ఎలా ఆన్సర్ చేయాలో చూద్దాం. ఇది చాలా ముఖ్యం. స్టేట్మెంట్స్ని ఎలిమినేట్ చేసుకుంటూ వెళ్ళాలి. స్టేట్మెంట్ ఏ, ఆయనకు సంస్కృతం, అరబిక్ లాంటి చాలా భాషలు వచ్చు. ఇది కరెక్టే. బి, ఆయన హిందూ, ఇస్లాం, క్రిస్టియానిటీ, జుడాయిజం చదివారు. ఇది కూడా కరెక్టే. సి, ఆయన బెంగాలీ, హిందీ, సంస్కృతం, పర్షియన్, ఇంగ్లీష్లో రాశారు. ఇది కూడా కరెక్టే. మరి తప్పేంటి? ఆప్షన్ డి, ఆయన బెంగాలీ, సంస్కృతంలో 2 పేపర్లు పెట్టారనేది తప్పు. సో మనకు కావలసిన సమాధానం అదే. సరే, రాజారాం మోహన్ రాయ్ తర్వాత కథేంటి? ఏ ఉద్యమమైనా వ్యవస్థాపకుడి తర్వాత పరిణామం చెందుతుంది, కొత్త సవాళ్లను ఎదుర్కొంటోంది. బ్రహ్మ సమాజంలో కూడా అదే జరిగింది. ఇప్పుడు మనం ఆ విషయాల్ని చూద్దాం. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇవి కూడా చాలా ఇంపార్టెంట్. మూడవ ప్రశ్న, బ్రహ్మ సమాజంలో చురుకైన నాయకుడు కానివారు ఎవరు? అంటే ఈ ఉద్యమంతో డైరెక్ట్ సంబంధం లేని లీడర్ ఎవరు? ఈ స్లైడ్లో చూడండి. దేబేంద్రనాథ్ ఠాగోర్, కేశవ్ చంద్ర సేన్, అక్షయ్ కుమార్, దత్తా వీళ్ళంతా కీలకమైన నాయకులే. కానీ స్వామి వివేకానంద గారికి ఈ సమాజంతో ప్రత్యక్ష సంబంధం లేదు. కాబట్టి సరైన సమాధానం డి, స్వామి వివేకానంద. ఇప్పుడు 13వ ప్రశ్న, తత్వబోధినీ సభ వ్యవస్థాపకులు ఎవరు? ఇక్కడ మనం ఒక ముఖ్యమైన తేడాని గమనించాలి. దీన్ని స్థాపించింది దేబేంద్రనాథ్ ఠాకూర్. ఇది బ్రహ్మసమాజం యొక్క ఐడియాలని ప్రచారం చేయడానికి ఒక అనుబంధ సంస్థగా పనిచేసిందనమాట. 14వ ప్రశ్న, ఆది బ్రహ్మ సమాజం వ్యవస్థాపకులు ఎవరు? అసలు బ్రహ్మ సమాజంలో చీలిక ఎందుకొచ్చింది? కేశబ్ చంద్ర సేన్ గారు కొన్ని తీవ్ర సంస్కరణలు తీసుకురావటంతో కొంతమంది సాంప్రదాయవాదులు విభేదించి ఆది బ్రహ్మ సమాజం పేరుతో విడిపోయారు. ఆ వర్గానికి నాయకత్వం వహించింది, దాన్ని స్థాపించింది కూడా దేబేంద్రనాథ్ ఠాగూర్ గారే. 9వ ప్రశ్న, రాజా రామ్మోహన్ రాయ్ గారి సామాజిక, మతపరమైన భావజాలాలకు వ్యతిరేకంగా స్థాపించబడిన పబ్లికేషన్ ఏది? దీని బట్టి మనకు ఆయన ఎంత వ్యతిరేకతను ఎదుర్కొన్నారో అర్థమవుతుంది. ఆయన సంస్కరణవాద ఐడియాలను కౌంటర్ చేయడానికే ప్రత్యేకంగా సమాచార్ చంద్రిక అనే పత్రికను స్థాపించారు. ఇప్పుడు 17వ ప్రశ్న, బ్రహ్మ సమాజం యొక్క ప్రధాన సిద్ధాంతాలకు సంబంధించింది. ఇందులో ఏవి సరైనో చూద్దాం. 1, విగ్రహారాధనను వ్యతిరేకించింది. అవును, ఇది కరెక్టు. 2, పూజారి వర్గం అవసరం లేదని చెప్పింది. ఇది కూడా కరెక్టే. మరి 3, వేదాలు దోషరహితమైనవి అంటే అమోఘమైనవి అని ప్రచారం చేసిందా? లేదు, ఇది తప్పు. వాళ్లు వేదాలను గౌరవించారు కాని అవి దోషరహితమని చెప్పలేదు. కాబట్టి సరైన సమాధానం బి, మొదటి 2 వాక్యాలు మాత్రమే. సరే, ఇప్పటిదాకా మనం చాలా ప్రశ్నలు, వాటి సమాధానాలు చూశాం. ఇప్పుడు వీటన్నిటినీ ఒకసారి రివ్యూ చేసుకుని ఈ మొత్తం విశ్లేషణ నుంచి మనం నేర్చుకోవాల్సిన కీలకమైన స్ట్రాటజిక్ పాయింట్స్ ఏంటో ఒక్కసారి చూద్దాం. ఇదే మన ఫైనల్ రివ్యూ. ఈ టాపిక్ మీద పూర్తి గ్రిప్ రావాలంటే ఈ 3 కీలకమైన విషయాలను గుర్తుంచుకోండి. స్టెప్ 1, ఫౌండర్ మీద ఫోకస్ పెట్టండి. అంటే రాజా రామ్మోహన్ రాయ్ గారి బిరుదులు, రచనలు, ఆయన చేసిన పనులు ఇవన్నీ బాగా తెలుసుకోవాలి. స్టెప్ 2, వాళ్ల కోర్ బిలీఫ్స్ అంటే వాళ్ల ప్రధాన నమ్మకాలను అర్థం చేసుకోండి. ఏకేశ్వరోపాసన, విగ్రహారాధన వ్యతిరేకత, సామాజిక సంస్కరణలు ఇవి చాలా ముఖ్యం. ఇక స్టెప్ 3, లీడర్స్ మధ్య తేడాలను గుర్తించండి. రాజా రామ్మోహన్ రాయ్కి, దేబేంద్రనాథ్ ఠాగూర్కి, కేశబ్ చంద్ర సేన్కి మధ్య ఉన్న తేడాలు స్పష్టంగా తెలియాలి. ఈ 3 పాయింట్లు మీ ప్రిపరేషన్ని చాలా సులభం చేస్తాయి. చివరగా రవీంద్రనాథ్ ఠాగూర్ గారు రాజా రామ్మోహన్ రాయ్ గురించి చెప్పిన ఈ అద్భుతమైన మాటలతో ఈ విశ్లేషణను ముగిద్దాం. ఆధునిక యుగం యొక్క ప్రాముఖ్యతను తన కాలంలో పూర్తిగా గ్రహించిన ఏకైక వ్యక్తి రాజా రామ్మోహన్. నిజంగా ఈ ఒక్క మాట చాలు ఆయన వారసత్వాన్ని, ఆయన గొప్పతనాన్ని చెప్పడానికి. మీ ప్రిపరేషన్కి ఆల్ ది బెస్ట్.